మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్నే కాదు ప్రపంచం మొత్తాన్ని కలిచివేసింది. పైగా విమాన ప్రయాణికుల ప్రాణాలనే కాకుండా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, వైద్య సిబ్బంది ప్రాణాలను కూడా హరించడం అనేది అందరినీ కూడా కదిలించినటువంటి సంఘటన. అయితే ఈ దుర్ఘటన వెనక కారణం ఏంటి? ఎవరి కుట్రైనా ఉందా లేదా టెక్నికల్ ఫెయిల్యూర్స్ మాత్రమే ఉన్నాయా? ఇప్పటికే బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకున్నారు, డీకోడింగ్ పనిలో ఉన్నారనేటువంటి సమాచారం వస్తుంది. మరోవైపు నుంచి చూస్తే అందరి చూపు ఇప్పుడు టర్కీ వైపు ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ అందిస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో ముఖ్యంగా గ్రౌండ్ స్టాఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో టర్కిష్ సంస్థ ప్రమేయం ఉండడం అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఆల్రెడీ మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ చేసిన ఓవర్ యాక్షన్, పాకిస్తాన్ వెంట నడిచినటువంటి విధానం, పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేసినటువంటి పద్ధతి, వీటన్నిటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టర్కీకి సంబంధించినటువంటి సెలబీ సంస్థ ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. దీనిపైన కోర్టులో కేసులు కూడా పడ్డాయి. ఎందుకంటే ఆ సంస్థలో టర్కీ ప్రెసిడెంట్ కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు కొందరు భాగస్వాములుగా ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనేటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ సెలబీ సంస్థని ఆపేయాలనేటువంటి ఆలోచన చేశారు. సెలబీ మూవ్స్ గుజరాత్ హెచ్సి సీకింగ్ రిలీఫ్ అగెన్స్ట్ అదానీ ఎయిర్పోర్ట్ ఓవర్ లైసెన్స్ టెర్మినేషన్ ఫర్ గ్రౌండ్ హ్యాండిలింగ్ సర్వీసెస్. గ్రౌండ్ హ్యాండిలింగ్ సర్వీసెస్ అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే ఈ సెలబీ సంస్థ అదానీ ఎయిర్పోర్ట్ అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్టు అదానీ కంట్రోల్లో ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు జిఎంఆర్ గ్రూప్ ఎలా ఆర్గనైజ్ చేస్తుందో అక్కడ అదానీ గ్రూప్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఇది. సో అది ఒకటి. రెండవ ఆస్పెక్ట్ అంటే ఇది అప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, ఆ విషయంలో వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు. ఇది నడుస్తూనే ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక అంశం కూడా తెరపైకి వచ్చింది. అదేంటంటే ఎయిర్ ఇండియా టర్కిష్ కంపెనీలతో చేసుకున్నటువంటి ఒప్పందాలు తెరపైకి వచ్చాయి. టర్కిష్ టెక్నిక్ అనేటువంటి సంస్థతో ఎయిర్ ఇండియా ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇది టర్కిష్ టెక్నిక్ అనేటువంటి సంస్థ, ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. బోయింగ్ విమానాల మెయింటెనెన్స్కి సంబంధించి ఆ ఒప్పందాన్ని కూడా పునఃసమీక్షించేటువంటి పరిస్థితి ఉందని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా టు డ్రాప్ టర్కిష్ మెయింటెనెన్స్ సర్వీస్ సైట్స్ పబ్లిక్ సెంటిమెంట్. ఎందుకంటే భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇది కంటిన్యూ చేయడం, ఈ ఒప్పందాన్ని కంటిన్యూ చేయడం సరికాదనే ఉద్దేశంతో ఎయిర్ ఇండియా దీన్ని పరిశీలిస్తుంది. సో అదే క్రమంలో టర్కిష్ టెక్నిక్ అండ్ ఎయిర్ ఇండియా ఈ అగ్రిమెంట్ జరిగినటువంటి గతంలో చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మెయింటెనెన్స్ అంటే బోయింగ్ విమానాలు ఎయిర్ ఇండియా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి బోయింగ్ విమానాల మెయింటెనెన్స్ కోసం ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది గతంలో. ఇది ఒప్పంద సమయంలో వచ్చినటువంటి న్యూస్ కవరేజ్. టర్కిష్ టెక్నిక్ అండ్ ఎయిర్ ఇండియా సైన్ ఏ న్యూ అగ్రిమెంట్. తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన పరిణామాల్లో ఇండియన్స్ సెంటిమెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ అగ్రిమెంట్ కూడా డ్రాప్ చేయాలి. అంటే సెలబీ సంస్థ ఒకవైపు, టర్కిష్ టెక్నిక్ అనేటువంటి సంస్థ ఒకవైపు, భారతీయుల సెంటిమెంట్ పరంగా చూసినప్పుడు పక్కన పెట్టాలని చెప్పని ఆయా సంస్థలు ఆలోచించింది. సో ఇప్పుడు అక్కడ అహ్మదాబాద్లో గ్రౌండ్ మెయింటెనెన్స్ అంతా కూడా ఈ సంస్థల కంట్రోల్లోనే ఉంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి తాజా సమాచారం. అంటే ఆ రోజు ఎవరు దీన్ని హ్యాండిల్ చేశారు? ఇది టర్కిష్ టెక్నిక్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో చూస్తే మనకు అర్థమైంది అనమాట. న్యూస్ సెంటర్ ఆఫ్ ఏవియేషన్ ఇస్తాంబుల్ ఇక్కడ ఏవియేషన్ రంగంలో మాత్రం చాలా టెక్నిక్స్ని చాలా రకంగా ఇది ప్రోగ్రెసివ్ దీనిగా మారింది ఈ కంపెనీ. అందుకనే సర్వీసెస్ ప్రపంచ దేశాలన్నిటి కూడా ఇది సర్వీసెస్ ఇస్తుంది. ఇచ్చేటువంటి సర్వీసెస్ చూస్తే కనుక చూడండి, కాంపోనెంట్ పూలింగ్ సర్వీసెస్, అలానే మెయింటెనెన్స్ సర్వీసెస్, ల్యాండింగ్ గేర్ సర్వీసెస్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సర్వీసెస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇంజిన్ మెయింటెనెన్స్, బిజినెస్ జెట్ మెయింటెనెన్స్. సో ఇవన్నీ కూడా ఈ సంస్థ ఇచ్చేది. అంటే లోపల చేసేటువంటి తనిఖీల దగ్గర నుంచి క్యాబిన్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ సర్వీసెస్ అన్నీ కూడా ఈ సంస్థ పరిధిలోకి వస్తాయి. ఈ సంస్థ చేసేటువంటి యాక్టివిటీస్ ఆధారంగానే వీళ్ళకి ఇది ఉంటుంది. అయితే సెంటిమెంటల్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత రిలేషన్స్ కొంత దెబ్బతిన్న సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి భారతీయుల మనోభావాల దృష్టిలో పెట్టుకుని. అయితే దాన్ని యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తారా, పని విషయంలో దాన్ని చూపిస్తారా అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశం. పైగా కార్పొరేట్ స్ట్రక్చర్లో కూడా వీళ్ళ మేనేజ్మెంట్, వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవన్నీ చూస్తే కూడా టర్కీకి చెందిన వాళ్ళే ఉంటారు. టర్కీకి చెందిన కంపెనీ కాబట్టి ప్రొఫెసర్ అహ్మద్ బోలట్ ఆయన దీన్ని లీడ్ చేస్తున్నాడు. సిఇఓ, ఇతర డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా టర్కీకి చెందిన వాళ్ళే ఉన్నారు. సో ఈ సంస్థ చేసేటువంటి యాక్టివిటీస్ పైన ఇప్పుడు అనుమానం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటంటే
కూలిపోయినటువంటి విమానానికి సంబంధించి టెక్నికల్గా ఏటీసీ చెప్తున్నటువంటి వాదన కానీ లోపల ఉన్నటువంటి పైలట్స్ చివరి నిమిషంలో ఇచ్చినటువంటి సంకేతాలు బట్టి చూస్తే కనుక టెక్నికల్గా పర్ఫెక్ట్గా కనిపించింది, కానీ ఫ్యూయల్ ట్యాంక్ జామ్ అవడం వల్లనే ఈ సమస్య వచ్చింది అనేటువంటి అనుమానం ఉంది. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా క్లారిటీ రావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట ప్రకారం ఇంజన్కి వెళ్ళేటువంటి ఫ్యూయల్ ట్యాంక్ని క్లోజ్ చేయడం వల్ల, కట్టేయడం వల్ల, ఆఫ్ చేయడం వలన ఫ్యూయల్ సరఫరా ఆగిపోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఆ టేక్ ఆఫ్ అయిన తర్వాత 30 నుంచి 40 సెకండ్లు మాత్రమే టేక్ ఆఫ్ అయిన తర్వాత ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ కట్టేశారు కాబట్టి అప్పటికి పైప్ లైన్స్లో ఉన్నటువంటి ఫ్యూయల్ కన్జంప్షన్ చేయడానికి కేవలం ఈ ఎయిర్ క్రాఫ్ట్కి 30 నుంచి 40 సెకండ్ల సమయం పడుతుంది. కూలిపోయినటువంటి 171 ఇండియన్ ఎయిర్లైన్స్ 171 విమానం 44 సెకండ్లలో కూలిపోయింది. అంటే టేక్ ఆఫ్లో ప్రాబ్లం ఉంటే కనుక టేక్ ఆఫ్లో కొంతవరకు ఆ ప్రాబ్లమ్స్ తెలిసి ఉండేవి, కానీ టేక్ ఆఫ్ స్మూత్గా జరిగింది. గాలిలో పైకి లేచిన తర్వాత పూర్తి స్థాయిలో ఎగిరే క్రమంలో, ఎందుకంటే 400 అడుగుల ఎత్తులో నుంచి పడిపోయింది విమానం అంటున్నారు, 40 సెకండ్ల వరకు ఎగిరేటువంటి అవకాశం ఉంటుంది. 600 అడుగుల వరకు విమానం పైకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒకవేళ ఫ్యూయల్ ట్యాంక్ కట్టేసి ఉంటే, సో ఎవరు కట్టారు, కట్టిన దాన్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి బాధ్యత ఎవరిది, ఇవన్నీ కూడా మళ్ళీ గ్రౌండ్ స్టాఫ్ దగ్గరికే వేలు చూపించేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ గ్రౌండ్ మెయింటెనెన్స్ విషయంలో టర్కిష్ టెక్నిక్ కంపెనీ బాధ్యత ఎంత ఉంది, ఇతర సంస్థలు ఎంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఒకవేళ యుద్ధం అనేటువంటి జరిగినప్పుడు 2 దేశాల మధ్య ఉండేటువంటి సంఘర్షణ, సైన్యాలు చేసుకునేటువంటి పోరాటం, ప్రజల మీద ఈ కుట్రలు చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. కానీ మతం పేరుతో మౌఢ్యం తలకెత్తినప్పుడు వేరే ఉద్దేశం లేకుండా కొంతమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటే ప్రభుత్వానికి హెచ్చరిక చేసేటువంటి అవకాశం ఉంటుందని ఆలోచించేది కేవలం తీవ్రవాద మోకలే. కాబట్టి అటువంటి వారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా దీని వెనక ఉందా అనేటువంటి అనుమానం వస్తుంది. ఈ ఆరోపణలు అయితే టర్కిష్ టెక్నిక్ కంపెనీ ఖండించింది. ఎందుకంటే ఈ సంస్థ ఏం చెప్తుందంటే ఇది కేవలం ఆరోపణ మాత్రమే, మా చేతుల్లో ఏమీ లేదు చెప్తుంది. ఇండియన్ మీడియా ఫాల్స్లీ అక్యూజ్ టర్కిష్ టెక్నిక్ ఆఫ్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అనే దానికి మాకే బాధ్యత లేదు అని చెప్పని ఆ సంస్థ చెబుతుంది. కానీ అనుమానాలు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ హ్యాండిలింగ్ మొత్తం కూడా ఈ కంపెనీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ కంపెనీలోని వ్యక్తుల్ని ఎవరైనా మేనేజ్ చేస్తే ఫ్యూయల్ ట్యాంక్ కట్టేయడం వలన ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. ఎందుకంటే 2 ఇంజన్ పనిచేయకపోతే రెండో ఇంజిన్ ఆన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంజిన్ ఆన్ కాదు, అసలు ఇంజన్కి కావలసినటువంటి ఫ్యూయల్ సప్లై కాలేదు. సో అదే ప్రధాన సమస్య అని చెప్పని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఏదైనా కానీ బ్లాక్ బాక్స్ డీకోడింగ్ తర్వాత మరిన్ని వివరాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పుడు అన్ని వేళ్ళు మాత్రం టర్కిష్ కంపెనీల వైపు చూపిస్తున్నాయి. సో వీళ్ళ తప్పు లేకపోతే కనుక ఎంక్వైరీలో అక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చేసినటువంటి స్టాఫ్ అందరూ అయితే సజీవంగానే ఉన్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఎయిర్ క్రాఫ్ట్ క్రూ మాత్రం మొత్తం చనిపోయారు కాబట్టి వాళ్ళని మనం ఎలాగూ మాట్లాడలేము. పైలట్ ఫైనల్గా ఏమేమి డాక్యుమెంట్స్ మీద సైన్ చేశాడు, ఆయన వెరిఫై చేసుకున్నా లేదా, ఫ్యూయల్ ట్యాంక్ యాక్సెసిబిలిటీ పైలట్కి ఉంటుందా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉంది. పైలట్ ఓన్లీ కాక్పిట్లో పొజిషన్స్ మాత్రమే పర్యవేక్షిస్తారని చెప్పని కొందరు చెప్తున్నారు. సో గ్రౌండ్ స్టాఫ్ ఎవరైనా కానీ మేనేజ్ చేసి ఉంటే, కుట్రపూరితంగా ఎలాంటి దుశ్చర్యకి పాల్పడి ఉంటే కనుక తగిన శిక్ష పడే విధంగా మాత్రం భారతీయ నిఘా సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మాత్రం పనిచేస్తే అదైతే ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తుంది. బట్ అనుమానాలు మాత్రం ఇప్పటికీ టర్కిష్ కంపెనీలని వదిలిపెట్టడం లేదు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.